డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తును వేగం చేసింది. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్రం యోచిస్తోంది. డీలిమిటేషన్ బిల్లుపై చర్చకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో సమావేశాలకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 3/200 మెజార్టీ కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీతో బిల్లుపై చర్చించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయితే మిగతా విపక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులకు సహకరించాలని రిజిజు కోరారు. అయితే కేంద్ర మంత్రి అభ్యర్థనను రాహుల్ తిరస్కరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ముందు అయోధ్య విరాళాల చోరీ, విద్యార్థులపై లాఠీచార్జిపై చర్చించిన తర్వాత మిగతా విషయాలు చర్చించాలని రాహుల్ పట్టుబట్టినట్లు చెప్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై విపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరిపారని అన్నారు కేసీ వేణుగోపాల్. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలంటూ కేంద్రం లీకులిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వేణుగోపాల్. సభలో బిల్లును ప్రవేశపెట్టాల్సిన మంత్రి ఇప్పటికి కూడా పార్లమెంటుకు రావడం లేదని విమర్శించారు. Today, Parliamentary Affairs Minister met Kiran Rijiju for discussing delimitation things. What is the idea of opposition? These are the things he spoke to us. We suggested that we will come back. Nothing is there. Our stand is very clear. Whatever stand we took in the last parliamentary session, still we are on that stand. There is no change on that. Opposition stand is very clear that he cannot make confusions. His Parliamentary Affairs Minister trying making confusion that informal wordings are happening, throwing out. Understood? So this is totally what they want. What is the stand of the opposition? Whether the opposition stand has changed or not? Our stand is very clear. Our stand is not changed at all. అయితే ప్రస్తుత సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయకపోవచ్చని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. అవసరమైన సంఖ్యాబలం సమకూరిన తర్వాత ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.